ఉంటాను మావయ్య. సోమలింగమూర్తి, నేను చెప్పి ఎవరిని వేసేయమన్నా కాదనకుండా లేపేస్తారు అంతే. నాకెప్పుడు ఇటువంటి పనులు చేసే అలవాటు ఎక్కువగా లేదు. ఏదో అన్నయ్య చెప్పాడు కదా అని ఒప్పుకుంటున్నాను అంతే తప్ప మరే కారణమూ లేదు. మా పేరు వాడుకునే భుజంగరావు పంచాయతీలు చేస్తుంటాడు. ఈ విషయం తెలిసి సోమయ్య చెప్పిన సమాధానం ఏమిటంటే, మనకే రౌడీజం తెలిసినంతగా తెలివితేటలు లేవు కదా. చిల్లర వ్యాపారాలు చేస్తున్న మాకు ఒక మెట్టు పైకెదగాలనిపించింది. కానీ అటువంటి అవకాశం రావాలిగా. హలో, ఎవరో తలారియా? ఇంకా సరుకు రాలేదు, దానికోసం ఎదురు చూస్తున్నాం. ఎంతసేపు పడుతుంది? అన్నీ వచ్చేసాయా? అదే ఇంకా రాలేదు, దానికోసం ఎదురు చూస్తున్నాం. కొంచెం త్వరగా పంపిస్తే బాగుంటుంది. అది కాకుండా ఈసారి కొంచెం డబ్బులు తగ్గాయి, వచ్చేసారి కల్పిస్తానని అయ్యగారితో చెప్పండి. నేను చూసుకుంటానులే, కంగారు పడకు, బయలుదేరు. సరే సరే, త్వరగా పంపించండి. ఊరికి బుర్ర తినకు, చెప్పినట్టు చేయి చాలు. సరే అండి. అది కాదు, సరుకు నేను చూసుకుంటానన్నాను కదా, వదిలి. సరే. ఆగవే. రే, ఏమైందిరా? ఏమైందిరా? ఏమైంది? నోరు తెచ్చి సమాధానం చెప్పరా. నోట్లో బెల్ల మొక్క ఏమైనా ఉందా? ఏమైందో చెప్పి చావు. రే, నేను అలాంటి వాడిని కాదు, అర్థం చేసుకో. నేను ఎంతో సాఫ్ట్ టైప్ రా. భయపడకుండా విషయం ఏంటో చెప్పరా ఎర్రెదవా. ఈ ముసలోడున్నాడే. అరే మీరేంటయ్యా పెద్ద వచ్చేసారు. నేనేమన్నా వాడిని కొడతానా? రే, ఇప్పుడు నువ్వు ఏమైందో చెప్తావా లేదా? నేను అడిగితేనే నోరెప్పలేదు. పెద్ద ఆయన వచ్చేసాడు, ఇంకా ఈడే మాట్లాడాడు. ఏం లేదులేండి, భుజంగరావు గారు ఫోన్ చేశారు. శంకర్రావు గారు మిల్లు ఏదో పంచాయతీట పూర్తి చేసుకుని ఇక్కడికి వస్తానని చెప్పారు. అక్కడేం పంచాయతీ ఉంది? శంకర్రావు మిల్లు అమ్మకానికి వచ్చిందని విన్నాను. మిల్లు నాదే అని కొడుకు గొడవ. ఇంతవరకు మిల్లు చూసుకుంది నేనే కదా అని వాళ్ళ అల్లుడు గొడవ పడుతున్నాడు. మధ్యలో పంచాయతీ చేస్తున్నాడు భుజంగం. మనకు అవసరం లేని విషయం కదా అని నేను మీకు చెప్పలేదు. అందుకని మనం వదిలేయగలమా? మావయ్య చెప్పాక నువ్వేంటి మధ్యలో? మనకి వాళ్ళకి మొదటి నుంచి పడదు నానా. నువ్వు నోరు మూసుకుంటే బాగుంటుంది. అసలే మన పేర్లు చెప్పుకుని పంచాయతీలు చేసుకుంటున్నారు. ఇప్పుడు మన ఊర్లో కూడా వచ్చేసారు. ఊరుకుంటే నట్టింట్లోకి వస్తారు. వాడితో వద్దని చెప్పండి నానా. భుజంగరావు బావ మనకు కావాల్సిన వాడు. అనవసరంగా ఆయనతో గొడవ పెట్టుకుంటే మంచిది కాదు. బండను తట్టి చదును చేద్దామనుకుంటున్నాను. వెళ్ళమంటారా వద్దా?